Hare Krishna, dear all devotees. I welcome you all for today's session. మనం సారీ మన గీతా ప్రవాహానికి అందరికీ స్వాగతం. సో ముందుగా మనం శ్రీ రాధా మదన్ మోహన్కి అండ్ గురుదేవ్ శ్రీ గురుదేవ్కి జాయ్, శ్రీ ప్రభుపాద్కి జాయ్. సో అందరూ కూడా మనకి శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. సో మనము ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఇది మొదటి క్లాసు మనకి. సో ఒకసారి మనము ప్రేయర్స్ ఆఫర్ చేసి అప్పుడు మనం కథలోకి ఎంటర్ అవుదాము. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कथा मह्यं ददाति स्वापदान्तिकं. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणि निर्विशेषा शून्यवादे पाश्चात्यदेशतारिणि. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. हरे कृष्ण. సో మనం ఈ శ్లోకం గీతా మహత్యంలోని ఈ శ్లోకం చెప్పుకుంటూ మన ఈరోజు కథలోకి చాలా రిలవెంట్. సో అందుకని చెప్పుకుంటూ ముందుకు సాగుతాం. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రాస్తస్య నామాని యాని కర్మాపయేకం తస్య దేవస్య సేవా కర్మాపయేకం తస్య దేవస్య సేవా. సో ఇది గీతా మహత్యం, మనందరికీ మనం చాలాసార్లు విన్నాము. సో గీతా మహత్యం అనేది పరమశివుడు ఆ పార్వతీమాతకి మొత్తం కూడా ఈ శ్రీకృష్ణ భగవానుడిని యొక్క చరిత్ర, ఈ అంటే భగవద్గీత మనకి పంచమ ఇది మహాభారతంలో నుంచి ఒక ఎపిసోడ్లో మనం తీసుకున్నామని ఇవన్నీ మనము చూసాము. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే ఆ కర్మాపయేకం తస్య దేవస్య సేవ. సో ఆ కర్మ మనల్ని ఏ విధంగా కాపాడుతుంది అని. సో చాలా మట్టుకి మనం ఏమనుకుంటాము అని అంటే ఏదో సేవ చేస్తూ ఏదో పని చేస్తూ ఆ పనికి మనం ఎంతో ఫేవర్ చేస్తున్నాము అని అనుకుంటాము. అంటే ఆ పని ఇచ్చిన వాళ్ళకి కానీ ఆ పని చేస్తున్న వాళ్ళకి కానీ మనం ఎంతో ఫేవర్ చేస్తున్నాము అని అనుకుంటాము. కానీ కర్మాపయేకం తస్య దేవస్య సేవ, ఆ భగవంతుడి నుంచి ఏదైతే కర్మ మనం చేస్తున్నామో అది మన గురుదేవుల నుంచి మనకి ఇవ్వబడిన కర్మ అంటే సేవ. ఆ సేవ ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే ఆ దేవాది దేవుడు అయిన తన తనని పొందడానికి, అంటే ఒక్కొక్క రేణువులాగా తన పాదం పైన ఉన్న ధూళి
ఉమ్, రేణువులాగా అక్కడ తటస్థంగా కూర్చునేదానికి మనకి ప్రేరేపణ చేస్తుందన్నమాట. సో కర్మకి అంత పొటెన్సీ ఉంది. ఆ కర్మ మరి ఎలా చెయ్యాలి మనము? అలా చేస్తున్నామా? మనం చేసే కర్మ జీవి ప్రతి క్షణం కూడా ఏదో ఒక కర్మ చేస్తూ ఉంటాడు. అది ప్రకృతి వైపరీత్యం వల్ల. సో ప్రకృతి మనల్ని ప్రోత్సహిస్తుంటుంది కర్మ చేయడానికి. మరి ఆ కర్మ భగవంతుని దగ్గరికి తీసుకెళ్ళడానికి చేస్తున్నామా, లేదా మన ఓన్ సెన్స్ గ్రాటిఫికేషన్ అంటే మనకి ఈ ఇంద్రియాల తృప్తిపరిచేటట్టు మనలో ఉన్న అహంకారాన్ని చాటి చెప్పేటట్టుగా నేను ఇది చేశాను, నేను అది చేశాను, నా వల్లే ఇది జరిగింది, నేను లేకపోతే ఇది జరగదు అనే అహంకారంలో, అంటే అహం మమేతి, నేను నాది అనే తత్వంలో ఉన్నామా అనేది మనం తెలుసుకోబోతున్నాము డియర్ డివోటీస్. సో అందుకని మనం ముందుకు సాగుతాం. సో సో ఇప్పటి వరకు మనం ఏంటి అని అంటే ఈ భగవద్గీత మ్, ఏం ఏం తెలుసుకున్నాము మనము భగవద్గీతలో? అర్జునుడు యుద్ధం చెయ్యను అని చెప్తూ ఉన్నప్పుడు తను అంటే యుద్ధం చెయ్యకపోవడానికి కారణాలు చెప్తున్నాడనమాట. సో మొదటి చాప్టర్లో మనం చక్కగా చూసాము అర్జునుడు ఏ విధంగా కారణాలు చెప్పాడు యుద్ధం చేయకుండా ఉండడానికి. అంటే ఆ అహం మమేతి అనేది ఏ విధంగా తనకి ఒక మబ్బులాగా కూర్చుంది అనేది మనం చూసాము. సో దాంట్లో అంటే అది ఇంకొకటి ఎలా చెప్తారు అని అంటే ఏదైతే చెయ్యకూడనిది ఉందో అది చెయ్యబోతున్నాడు అనే దానికి, తనకి ఎప్పుడైతే మన సంకల్పం గట్టిగా ఉంటుందో భగవంతుడు రక్షణ పంపిస్తాడనమాట. ఇక్కడ స్వయంగా తనే అక్కడ గురువులాగా తన పాత్రని పోషిస్తున్నాడనమాట. సో భక్తవస్తులు కదండి. సో అప్పుడు ఏంటంటే భగవంతుడు ఎన్నో రూపాలు మారుస్తూ ఉంటాడు. సో ఫస్ట్ తనకు ఒక మిత్రుడిలాగా, తర్వాత రథసారథిలాగా. రథసారథి అంటే అది ఒక సేవకుడిలాగా ఉన్నాడు, అంటే భక్తుడికే సేవకుడిలాగా ఉన్నాడనమాట. సో తర్వాత అది గ్రహించి ఎలా అయితే ఏదైతే తప్పు చేస్తున్నాడు అని తెలుస్తున్నప్పుడు తన ఒక గురువులాగా ఆదేశన చేశాడనమాట. సో మనము ఈ 2వ చాప్టర్లో మొదటి 10 శ్లోకాల్లో మనము గురువుకు ఉన్న ఇంపార్టెన్స్ తెలుసుకున్నాము. సో ప్రతి ఒక్కరికి ఆ మార్గదర్శకుడు అనేది చాలా అవసరం అన్నమాట. సో ఆ మార్గదర్శకుడు లేకపోతే మన జీవితము ఇలా ఈ తమోమయ రజోతమో గుణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. సో ప్రకృతి వైపరీత్యంలోనే ఉండిపోతాము. భగవంతుని దగ్గరికి చేరుకోవాలి అంటే పైన గట్టు మీద ఉన్న ఆ గురువు అనే ఒక మనిషి మనకి వచ్చి రక్షించబడతాడనమాట. సో అది మనం అందుకని కర్మ అందుకో మనం అది తెలుసుకోవాలి. దాని తర్వాత ఏం తెలుసుకున్నాం సెకండ్ చాప్టర్లో? ఆత్మజ్ఞానం గురించి బోధించాడు స్వయంగా భగవానుడు. సో ఈ శరీరము ఏదైతే ఇవ్వబడిందో ఆ శరీరం ఎప్పటి వరకైతే భగవంతుని సేవలో ఉపయోగపడలేదో అది ఒక పీస్ ఆఫ్ ట్రాష్, అంటే అది ఒక చెత్త కుప్పలో పడిన ఒక చెత్తకి సమానం అన్నమాట. అందుకని అలాంటి జీవితాన్ని మనం జీవించాలనుకుంటున్నామా, లేదా ఒక ఒక మణిమాక్యం అంటే ఒక మణులతో కూడిన ఎన్నో మణులు భగవంతుడు ధరిస్తూ ఉంటాడు, వజ్రవైఢూర్యాలు. సో తన కంఠము దగ్గర అవి ఎంతో సంతోషిస్తూ ఉంటాయన్నమాట. అలాగే తన పాదధూళి పైన ఉన్న ఆ ధూళి రేణువులు కూడా ఎంతో సంతోషిస్తూ ఉంటాయన్నమాట. తులసి పత్రము పాదరేణువుల దగ్గర తన
పాదపద్మాల దగ్గర ఉంచుతారనమాట. సో అలా అక్కడ చిన్న ఈ గోపికలది భావము అలాంటి భావం అన్నమాట. సో అందుకని ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాము మన కర్మ అంటే ఒక యాక్షన్, ఒక పని. కర్మ అంటే నా కర్మ అని అనేసి కొంతమంది లా ఆఫ్ కర్మ గురించి తప్పుగా ప్రచారం చేస్తారండి. ఇక్కడ మనకి ఏడు శ్లోకాలలో మనకి చక్కని కర్మ, సకామ కర్మ గురించి మనం తెలుసుకోబోతున్నాము. కానీ అదే ముఖ్యమని భగవంతుడు చెప్పలేదు. కానీ అక్కడి వరకన్నా మీరు రావడము నేర్చుకోండి. దానివల్ల ముందుకి మనము ఇంకా నిష్కామ కర్మ, ఇంకా భగవంతుని చేరుకోవడానికి ఇంకా ఎన్ని మనకి స్టెప్స్ ఉన్నాయి అని తెలుసుకుంటామన్నమాట. సో ఆ అత్యుత్తమమైనది తెలుసుకోకుండా ఉన్నాము అని అంటే మనం ఇంకా ఈ పాప జీవితంలో ఉండిపోతామన్నమాట. సో అందుకని ఇక్కడ మన ఆచార్యులు ఎంతో కృషి చేసి మనకి ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఆ కర్మ గురించి తెలుసుకోవడానికి అవకాశం కలిగింది. సో మనకేంటంటే ఇప్పుడు మనం థర్డ్ సెక్షన్లో, సెకండ్ చాప్టర్లో థర్డ్ సెక్షన్ నేర్చుకుంటున్నాము, సకామ కర్మ. సో మనము ఏడు శ్లోకాలు మాత్రమే ఉంటాయి ఇవి. సో వాటిని చక్కగా నిదానంగా మనము నేర్చుకుందాము. సో ఒక్క నిమిషము అక్కడి వరకు వెళ్దాము. మనకి చాలా ఉన్నాయి, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అని అర్థం కాకుండా ఉన్నాయన్నమాట. సో యాక్చువల్గా ఈ సకామ కర్మలో మనకి ఇది ముఖ్యంగా ఉంటుంది. సో యుద్ధం చేయడము, యుద్ధం చెయ్యకపోవడము. సో ఎప్పుడైతే అర్జునుడు నేను యుద్ధం చెయ్యను అని గాంధీవాని వదిలేశాడో తనలో తన తప్పుదారి పట్టాడు అనే విషయము భగవంతుడు గమనించాడు. గమనించి దానికి సరైన మార్గము చూపించడానికి తన మొదలు పెట్టాడనమాట. సో జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించాలి. అది ఎలా స్వీకరించాలి అని అంటే మనము పట్టుకునే చేతులు కానీ అది ఆ కప్పింగ్ అంటే దీనికి ఒక చక్కని ఉదాహరణ మన ఆచార్యులు ఇస్తూ ఉంటారు. ఒక బకెట్లో వాటర్ పట్టుకోవాలి అని ఒక ట్యాప్ నుంచి ఆ ట్యాప్లో వాటర్ అంతా లీక్ అవుతూ ఉందనుకోండి, నీకు వచ్చే వరకు నీ బకెట్లో, నీ చేతిలో కానీ నీ బకెట్లో కానీ అసలు వాటరే రాదు. ఒక డ్రాప్ 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 వస్తూ ఉంటుంది. కానీ నీకు వాటర్ కావాలని అనుకున్నప్పుడు ఎక్కడ లీక్ అవుతుందో అది చూసుకొని అన్నిటికీ సీల్ వేసి చక్కగా నువ్వు పెట్టినప్పుడు అది, కొంతమంది ఏంటంటే అన్నీ వేసామనుకుంటారు కానీ బకెట్ తెరిలేసి పెట్టేస్తారనమాట, మర్చిపోతారు. అలా మర్చిపోయి నేను అన్నీ చేసేసాను కదా, చాలా చక్కగా అరే అన్నీ చూశాను, అన్నీ సీల్ చేశాను, ఎక్కడ లీకేజ్ లేదు, ఏమీ లేదు, అయినా కానీ నాకు ఎందుకు వాటర్ రావట్లేదు అని అనుకుంటారు, మర్చిపోతారు అది తిరిగేసి పెట్టామని. సో అలాగే మన జీవితంలో మనం చేసే కర్మ అలా ఉంటుందన్నమాట. అందుకని ఫస్ట్ మనం గమనించాలి మనకి అది ఎంత అవసరము అని. అవసరమైన దానికి మన కృషి ఎంత ఉంది అని మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. మనం కృషి చెయ్యట్లేదు అని అనిపించినప్పుడు ఎవరైతే ఆ కృషిని అర్థం చేసుకొని వాళ్ళు ఆ బాటలో ఉన్నారో మనము వాళ్ళ సాత్సంగత్యంలో ఉండాలి అన్నమాట. అప్పుడు వాళ్ళే మనల్ని తీసుకెళ్ళిపోతారు. సో ఏ ఒక్కరినైనా మనము ఆ విధంగా ఆ, ఆ, అనుగత్యం చేస్తూ ఉండాలన్నమాట. సో ఇక్కడ మనకి ఈ 7 శ్లోకాల్లో మనకి ఏం చెప్తున్నారు అని అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్తున్నాడు, యుద్ధం చేయడం వల్ల నీకు ఎలాంటి నష్టం లేదు. యుద్ధం చేసావు, విజయం వచ్చిందనుకో, అప్పుడు నీకు రాజ్యం వస్తుంది. అలాగే నువ్వు ఒకవేళ యుద్ధం చేసావు, ఓడిపోయావనుకో, స్వర్గప్రాప్తి వస్తుంది. ఎందుకంటే నీ ధర్మాన్ని నువ్వు పాటించావు కాబట్టి నీకు స్వర్గప్రాప్తి వస్తుంది. కానీ అదే నువ్వు యుద్ధం చేయకపోయావనుకో, అప్పుడు నీకు పాపం వస్తుంది, ఇంకా అపకీర్తి కూడా వస్తుంది. అపకీర్తి అంటే ఇంతగా నువ్వు ఎన్నో శాస్త్రాలు నేర్చుకొని ఎన్నో
అస్త్రాలను చేపట్టుకొని ఈ ఇలా ధర్మ మార్గంలో ఉంటూ ఉన్న నీవు ఇలా యుద్ధం నుంచి పారిపోయావనుకో, యుద్ధం చేయకుండా ఉన్నావనుకో, అప్పుడు నీకు అపకీర్తి వస్తుంది, అలాగే విమర్శ కూడా వస్తుంది. దానివల్ల ఏమైపోతుంది, మనము ఇంకా పాపకూపానికి పడిపోతామన్నమాట. సో అందుకని ఇక్కడ యుద్ధం చేయడము నీ ధర్మము అని చెప్పడానికి మనం సకామ కర్మలోకి ఎంటర్ అవుతున్నామన్నమాట. ఇది ఓవరాల్గా మనకి దాని సారాంశము. కానీ ఒక్కొక్క శ్లోకాలో మన ఆచార్యులు మనకి ఏమని చెప్పబోతున్నారు మనం నేర్చుకుందాం. సో ఇప్పుడు చక్కగా మన శ్లోకాలు చదువుదాం. సో 31 శ్లోకాలో మనకి మన స్వధర్మం ఏంటో మనం తెలుసుకోవాలి. సో మనం తెలుసుకున్నాం కదా, మన స్వధర్మము, ఈ ధర్మాలు 2 రకాలుగా ఉంటాయన్నమాట. ఏంటి అంటే దాన్ని నిత్య ధర్మము, తర్వాత నైమిత్తిక ధర్మము, దాన్నే విద్యుక్త ధర్మం అంటారు. సో నైమిత్తిక ధర్మంలోనే జీవుడు ఉండిపోతాడు. అంటే ఎలాంటిదంటే నేను ఒక కూతుర్ని కాబట్టి ఆ కూతురికి చేయాల్సిన పనులు మనం చేయడం, తర్వాత నేను ఒక భార్యను, తర్వాత నేను ఒక తల్లిని అని అనుకుంటూ ఆ శరీరానికి ఏవైతే ఏర్పడ్డాయో వాటికి సంబంధించిన సంబంధాలతో మనం ముడిపడిపోయి ఉంటామన్నమాట. సో అది నైమిత్తిక ధర్మ అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి వచ్చిన ధర్మ మనం చేస్తూ ఉండాలి. కానీ నిత్య ధర్మము, నిత్యము అంటే సదా సర్వత్రా ఎప్పుడూ చేయాల్సిన ధర్మము, ఏ వేళలా ఎవరైనా ఆ భగవంతుని సేవలో ఉండడం అనేది మనం చేస్తూ ఉండాలి అన్నమాట. మర్చిపోవద్దు. కానీ ఇక్కడ ఏమనుకుంటాము, అయ్యో ఇది ముఖ్యం కదా, ఇప్పుడు నాకు ఏదైతే ఉందో వంట చేయడం కానీ, ఇంకా ఏదైనా రెస్పాన్సిబిలిటీస్ కానీ, ఆఫీస్ వర్క్ కానీ, ఇంకా సంథింగ్ కానీ, అలా ఎన్నో ఎన్నో ఉంటాయి. సో అవన్నీ చేయడం మనం ముఖ్యం అనుకుంటూ ఉండిపోతాము. భగవంతుని సేవ చేయడానికి లాస్ట్లో చేస్తామన్నమాట. టైం ఉంటే చేద్దాములే, టైం ఉంటే క్లాస్ అటెండ్ అవుదాంలే, మనకి వేరే పనిలో బిజీగా ఉన్నాం కదా, ఇది పని పాట లేకుండా కూర్చున్న వాళ్ళు ఇది చేస్తారు అనే ఆలోచనలో ఉండిపోతామన్నమాట. కానీ భగవంతుడు ఎందుకు ఈ మాన్యువల్ని, ఈ విషయాన్ని పదే పదే అర్జునుడి ద్వారా మనందరికీ తెలియజేయడానికి, అది గ్రహిస్తున్నామా, ఆ వేకప్ అంటే అది జరుగుతుందా, ఆ మేలుకువ అనేది జరుగుతుందా? పోనీ పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు, తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు తన వెళ్ళాలి, నేర్చుకోవాలి, ఇంకా చక్కగా చదువుకోవాలి, రిజల్ట్స్ రావాలి, తన అంతవరకు చెప్పడం మన ధర్మము. కానీ తన ఎంత గ్రహిస్తున్నాడు అనేది అది కూడా గమనించాలన్నమాట. సో అందుకని మనకి ఈ ఆశ్రమాలు వర్ణాశ్రమ ధర్మము అంటారు. ఎలా అంటే బ్రహ్మచార్యము, తర్వాత గృహస్థ, వానప్రస్థ, సన్యాసము. 25 సంవత్సరాల వరకు ఉన్న ఒక యువకుడు అంత గ్రహించకపోవచ్చు. సో అతను చేసే కర్మలో ఏదైనా తప్పు దొరికినప్పుడు ఆ కర్మకి ప్రతిఫలితము అంత చిన్నగానే ఉంటుంది, అంతగా లా ఆఫ్ కర్మ అక్కడ వర్తించదు. అట్లీస్ట్ వాళ్ళు వచ్చి దేవుడికి మనకు తెలుసుకొని ఆ కర్మ ఇప్పుడున్న జనాలకి ఇది చాలా అవసరము, యువకులకి, లేదా వాళ్ళు తప్పుదారి పడిపోతున్నారు. సో అందుకని అప్పటి నుంచి అవగాహన అనేది చెప్పాలి. కానీ ముందు ముందే ఒబ్బో ఇది చాలా కష్టం, మనం ఎప్పుడో 60 ఏళ్ళ తర్వాత నేర్చుకుందాంలే అనే దాంట్లో ఉండిపోకూడదు. ఎప్పటి వరకైతే మనకు అనిపిస్తుందో అంతంత మనం నేర్చుకుంటూ ఉండాలన్నమాట. గృహస్థ ధర్మంలో ఉన్నప్పుడు అంటే 25 to 50 years గృహస్థ ధర్మము చేస్తూ కూడా మనము భగవంతుని సేవలో ఉండాలి.
సో ఇప్పుడు మన అందరం గృహస్థ ధర్మంలో ఉన్నాము, కానీ అదే మన సర్వస్వం కాదు. మన సర్వస్వము ఎప్పుడైతే భగవంతుని సేవలో ఉంటామో మిగతా అన్నీ కూడా అవి జరిగిపోతూ ఉంటాయి. దాంట్లో కొన్ని ఛాలెంజెస్ వస్తాయి, తర్జమా జరుగుతుంది. ఎందుకంటే అది ప్రకృతి వైపరీత్యం. ప్రకృతి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది, నువ్వు ఎలా చేస్తావు అని. అంటే మరి ఎగ్జామ్ రాయాలి, పరీక్షలో పాస్ అవ్వాలి అంటే ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాయకుండా పరీక్షలో పాస్ అవ్వరు. సో మనం ముందుకు వెళ్ళాలి అంటే ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి అనేది గమనించాలి డియర్ డివోటీస్. సో ఇక్కడ మనం తెలుసుకుంటున్నామన్నమాట. సో ఈ 7 శ్లోకాలు ఏంటి అంటే సకామ కర్మ నిర్దేశించిన విధి నిర్వర్తించడము, నిర్దేశించిన విధి నిర్వర్తించడం ఆనందాన్ని కలిగిస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాము. సో 31 శ్లోక ఏం చెప్తుంది అంటే స్వధర్మ సధర్మాపి చావేక్ష నవి న- నా నవికా నవికామితుం అర్హసి ధ ధర్మా ధర్మా ధర్మాద్ధి యుద్ధశ్చేయా అన్యాత్ క్షత్రియస్య న విద్యతే. క్షత్రియుడుగా నీ స్వధర్మమును అనుసరించి ధర్మానుగుణమైన యుద్ధము చేయుట కంటెను మేలైనది మరొకటి లేదని నువ్వు గ్రహించవలను. అందుచే నీవీ విషయమున సంశయింపనవసరము లేదు అని మనకి చక్కగా చెప్పాడనమాట. సో ఇదే మనం తెలుసుకున్నాం ఇంతకుముందు, స్వధర్మము. తర్వాత ఇక్కడ మన ఆచార్యులు ఏమిచ్చారు అని అంటే సాధనా ధర్మము. సో ఇక్కడ స్వధర్మము అనేది ఏంటి అంటే వర్ణాశ్రమ పద్ధతుల్లో మనం ఉన్నతులైన ప్రామాణికుల ఆదేశానుసారం చేసే విశేషమైన విధి. తర్వాత సాధనా ధర్మము, మన భక్తి సాధన ఏ విధంగా జరుగుతుంది, ఇది నిత్య ధర్మము. ఈ రెండిటి సామరస్యంగా సమతుల్యము చేసుకోవాలి, అంటే మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనం తెలుసుకోవాలి, మనం ఈ వర్ణాశ్రమ ధర్మము అంటే ఏముంది, మనం ఏం చేస్తున్నాము, ఇంకా నా వాళ్ళు ఇంకా నాది అనే దాంట్లోనే ఉండిపోయామా, భగవంతుని సేవలో మన సమయాన్ని కేటాయిస్తున్నామా అనే దాంట్లో మన క్వశ్చన్ మనం వేసుకోవాలి డియర్ డివోటీస్. సో ఎందుకంటే గృహస్థలో ఉన్నప్పుడు మనకి చాలా వస్తాయి, ఎందుకంటే మనకి అలా ఆ మైండ్ అనేది ప్రేరేపిస్తూ ఉంటుంది, ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని అనిపిస్తూ ఉంటుంది, అది కూడా కావాలి కదా. అది మన ఏదైతే భగవంతుని సేవలో ఉపయోగపడలేదో దాని గురించి మనం గాడిద చాకిరి చెయ్యకూడదు అని ఇక్కడ మన ఆచార్యులు పదే పదే చెప్తున్నారన్నమాట. సో మనం చెయ్యాల్సింది మన ధర్మము ఎంతవరకు ఉందో అంతవరకే చేయడం, తర్వాత భగవంతుని పైన వదిలేయడం. సో అది మనం తెలుసుకోవాలి. యుద్ధము చెయ్యను అన్న అర్జునుడికి యుద్ధం చెయ్యి అని చెప్పడానికి చెప్పిన వాక్యాలన్నమాట. తర్వాత 32వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు అని అంటే యాదృచ్ఛియాచ ఉపమన్యం స్వర్గద్వారం అపావృతం సుఖీన క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం. ఓ పార్థ, స్వర్గద్వారమును తెరిచినటువంటి యుద్ధావకాశమును కోరుకునే అప్రయత్నంగా పొందినటువంటి క్షత్రియులు సౌఖ్యవంతులు. ఇక్కడ చెప్తున్నాడనమాట, ఇందాక మనం అనుకున్నాం కదా. సో అంటే నీకు స్వర్గం వస్తుంది, నువ్వు ఆ ద్వారాన్ని నువ్వు వద్దనుకుంటున్నావు. యాదృచ్ఛ్యా చాపొన్నం, అటువంటి ఏదైతే వచ్చిందో నీకు స్వర్గద్వారము ఇలా తెరిచి ఉంటే దాన్ని వదిలేసుకొని నాకు అది వద్దు అని నువ్వు పాపంలోకి పడిపోవాలనుకుంటున్నావా ఓ పార్థ. ఎలాంటి ఈ ఈ సుఖమైన ఎంత పరమ సుఖమైన విషయాన్ని గురించి నువ్వు మరచిపోయి అలాంటి దానికి పడిపోతున్నావా
అని చెప్తున్నాడనమాట. నీకు స్వర్గద్వారం తెరుచుకుంటుంది నువ్వు అని చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత మనకి ఈ 33, 34లు రెండు కూడా మనకేంటంటే అది పాపము అపకీర్తి ఏ విధంగా తీసుకొస్తాయి అని చెప్తున్నాడు. సో అధాచేతా త్వమం త్వం ఇమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తథా స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపామర్హసి అపకీర్తిం చ అభిభూతాని కథాయుష్యాంతి తే అవ్యయం సంభావితస్య చ కీర్తిం చ చ అకీర్తిం మరణాత్ అతిరిచ్యతే. ఒకవేళ నీవు నీ స్వధర్మమైన యుద్ధమును నిర్వహింపనిచో స్వధర్మమును నిర్లక్ష్యపరిచినందుకు నిశ్చయముగా పాపమునందుటయే కాక యోధుడిగా నీ కీర్తిని కూడా నీవు కోల్పోవుదువు. జనులు ఈ అపకీర్తిని ఎల్లప్పుడూ చెప్పుకుందురు. గౌరవము గలవానికి అపకీర్తి అనున్నది మరణము కంటెను దారుణమైనది. చూసారా ఇక్కడ ఎంత బాగా చెప్తున్నారు అని అంటే, సంగ్రామం నా కరిష్యసి, ఎప్పుడైతే నువ్వు యుద్ధం చెయ్యకపోతావో, నువ్వు యుద్ధం చెయ్యలేకపోతావో అప్పుడు తథా స్వధర్మం కీర్తించా అని అంటే నీ ధర్మమును ఆ కీర్తి ఏదైతే ఉంటుందో అది హిత్వా పాపం అవాప్నసి అంటే పాపమును పొందుతావు, నీదన్నీ కూడా నీ కీర్తి అంతా పోతుంది అని చెప్తున్నాడనమాట. సో నువ్వు చేయాల్సిన పని ఏంటి అని అంటే మన ఆదేశానుసారంగా మనకి ఏ విధంగా అయితే ఆదేశం దొరుకుతుందో ఆ ఇన్స్ట్రక్షన్స్ దొరుకుతాయో ఆ అనుగుణంగా మనం పని చేయాలి. అంటే సేవ గురించి మాకు ఆచార్యులు ఎలా చెప్తారు అని అంటే సేవ దొరకకపోతే వాళ్ళు ఇలా కొట్టుమిట్టాడిపోతారనమాట. సో అలా చెప్తారు. ఆ సేవ దొరికినప్పుడు ఆ సేవని ఎలా ఆస్వాదిస్తాడు అని అంటే ఆ శిష్యుడు దానితో పరమానందం చెందుతాడనమాట. సో మనకి భగవంతుని సేవ చేసుకునే అవకాశం దొరికింది. ఆ సేవ ఎలా చేయాలి? నవవిధ భక్తుల్లో ఏదో ఒక దానిని మనము పూర్తి ధర్మంతో అంటే పూర్తి ఎలా అంటే దృఢత్వం డిటర్మినేషన్తో మనం చెయ్యాలి, సంకల్పంతో చెయ్యాలి. అప్పుడు మనకి దారి ఆ ద్వారం అనేది మెల్లిమెల్లిగా ఓపెన్ అవుతూ ఉంటుందన్నమాట. అప్పుడు మనకి ప్రత్యక్షంగా మనం భగవంతుణ్ణి చూడగలుగుతాము. కానీ అసలు మనము ద్వారాన్ని ఓపెన్ చేయాలనుకుంటున్నామా? అసలు అక్కడ అంత విలువైన ట్రెషర్ ఉందని తెలుసుకుంటున్నామా? ఆ నమ్మకం అనేది ఉందా? మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాము, మనం చేసే కర్మ ఎక్కడికి తీసుకెళ్తుంది అనే ఆలోచనలో మనం ఉన్నామా అని మనము కాంటెంప్లేట్ చేసుకోవాలి, క్వశ్చన్స్ వేసుకోవాలి, మననం జరగాలి. అప్పుడే మనకి అర్థమవుతుంది భగవద్గీత. భగవద్గీత చదివాము పెట్టేశాము అంటే అది అర్థం అవ్వదు. పరివర్తన దారిలో మనం వెళ్ళాలి డియర్ డివోటీస్. సో ఇక్కడ చూడండి మనం ఇంకా సెకండ్ చాప్టర్ మొదటి శ్లోకాలలో ఉన్నాము. 72 శ్లోకాలు ఉన్నాయి ఈ చాప్టర్లో. ఈ 33 శ్లోకాలలోనే భగవంతుడు అంతా చెప్పేశాడు. అయినా మనకి ఎంత బద్ధ జీవితంలో ఉంటాము అంటే మనకి అర్థం కాదు. ఒక్క శ్లోకాన్ని గట్టిగా మనం నమ్మితే అక్కడ సర్వధర్మాన్ పరిత్యజ్య అని శరణం, అక్కడికి వెళ్ళిపోతారు. కానీ మనం అది చెయ్యము. ఎందుకంటే అంత బద్ధ జీవితంలో ఉండిపోయాము. ఎంత బద్ధ జీవితంలో ఉండిపోయాము అంటే కారు మబ్బు కనబడుతుందన్నమాట. ఆ మబ్బులు తొలగాలి. ఆ మబ్బుల్లో నుంచి
ఆ చీకటి వదలాలి. అప్పుడే మనకి వెలుతురు అనేది కనబడుతుంది. సో వెలుతురు ఉంది అని తెలుసుకో. ఆ వెలుతురు ఏ విధంగా నీ జీవితాన్ని ఒక ఆ, ఉజ్వలంగా మారుస్తుంది అని నీకు తెలుస్తుందన్నమాట. సో భగవంతుడిచ్చే బోధన ఇక్కడ ఈ ఫౌండేషన్ అర్థం కాకపోతే మిగతావి మనకి అర్థం కావు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మన ప్రకృతి వల్ల ఇలా ఈ కర్మ చేయడం అనేది ఫోర్స్ఫుల్గా జరుగుతుంది, చేయకుండా ఉండడు జీవి. అది మనం తెలుసుకోవాలి. ఆ కర్మ చేసేయడము భగవంతునికి అర్పించేటట్టుగా చేయాలి, అది చూసుకోవాలి. సో అది చేసిన తర్వాత ఇంకా ఏం జరుగుతుంది? సో చెయ్యలేకపోతే అపకీర్తి వస్తుంది నీకు. అప్పుడు అందరూ చెప్పుకుంటారు. ఎలా అంటే, ఈ ఎంతో యోధుడైన అర్జునుడు యుద్ధం చేయకుండా పారిపోయాడు అని ఒక అపకీర్తి వచ్చేసి ఇంకా ఎవ్వరికీ కూడా దానిపైన నమ్మకం లేకుండా పోతుందన్నమాట. సో భగవంతుడు ధర్మాన్ని స్థాపించడంతో పాటు ప్రతీది కూడా ఇక్కడ పునఃస్థాపిస్తున్నాడు. ధర్మాన్ని పునఃస్థాపిస్తూ దుష్టులను అరికడుతున్నాడు. సో అధర్మము ఏదైతే ఉందో దాన్ని అరికట్టడం తథ్యం. అలాగే పాపము ఉంటుంది, కానీ ఆ పాపంలో నుంచి బయటపడాలి అనుకునే జీవి మెలకువ పయనానికి వెళ్తూ ఉండాలి. సో భగవంతుని సేవ అది మనకి ప్రాధాన్యం అయ్యేటట్టుగా ప్రయారిటీ సెట్ చేసుకోవాలి డియర్ డివోటీస్. అది సెట్ చేయనంత కాలము ప్రకృతి మనల్ని ఎన్నో విధాలుగా మనల్ని లాగుతూ ఉంటుందన్నమాట. దాన్నే మాయా అంటారు. సో మనం 7వ చాప్టర్కి వెళ్ళినప్పుడు తెలుసుకుంటాము, దాంట్లో నుంచి బయటపడడం అనేది ఇంపాసిబుల్. అసలు దైవీ ఏషా గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతం తరంతితే. అసలు అది ఇంపాసిబుల్. మరి ఇంపాసిబుల్ అయిన దాన్ని పాసిబుల్ ఎలా చేయగలుగుతాము? కేవలము భగవంతుని శరణార్థులైన మహాద్భక్తుల పాదాలని మనం దర్శించడము, వాళ్ళకు మనం సేవ చేయడము, అప్పుడు మనకి ఆ అద్భుతమైన అనుభూతి అనేది కలుగుతూ ఉంటుందన్నమాట. సో మనకి ఏం చెప్తున్నారా అని అంటే, ఇక్కడ నీ ధర్మం ఏదుందో అది తెలుసుకో. ఈ 2 ధర్మాలలో ఎప్పుడైతే ఆ ధర్మాన్ని భగవంతునితో కలపలేదో ఇందులోనే ఆగిపోతావు. ఎప్పుడైతే నీ స్వధర్మము ఏదైతే ఉందో అది చేసావనుకో, అప్పుడు నీకు విజయం అనేది తథ్యం. సో మనకందరికీ కూడా నిత్య ధర్మం చేస్తూ ఉన్నప్పుడు మిగతాయన్నీ జరిగిపోతాయి. అవి టైం వచ్చినప్పుడు జరుగుతాయి. మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ టైం వచ్చినప్పుడు కాలము. సో మనం మళ్ళీ ఆ 5 అంశాలు ప్రతి శ్లోకాల్లో మనకి 5 అంశాలు గుర్తొస్తూ ఉంటాయన్నమాట. అందుకని ఆచార్యులు మొదట్లోనే ఆ ఎసెన్స్ ఇచ్చేశారు. ఏంటి ఆ 5? జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి, కాలము, కర్మ. సో ఈరోజు మనము కర్మ గురించి తెలుసుకుంటున్నాము, అది కూడా ఒక చిన్న బిట్. సో ఈ కర్మ ఏ విధంగా జీవుణ్ణి ప్రేరేపిస్తుంది, ఆ కర్మలో నుంచి మనం బయటపడాలి అని అంటే కేవలము భగవంతుని శరణార్థులు తీసుకున్న వాళ్ళ నుంచే మనం బయటపడగలుగుతామన్నమాట. లేకపోతే అది బయటపడడం కానే కాదు. చాలా మటుకి ఎలా అంటే, శ్లోకాలు నేర్చుకున్నామా, శ్లోకాలు వల్లించేశామా, భగవద్గీత చదివేశామా అనేది కాదు. దానివల్ల మన శరీరంలో ఏం మార్పులు చెందాయి, మన పరివర్తనలో ఏం మార్పులు చెందాయి అనేది మనం గ్రహిస్తూ ఉండాలి అన్నమాట. సో మనము ఆత్మజ్ఞానం తెలుసుకున్నప్పుడు ఈ శరీరం అనేది కేవలము ఒక బాహ్యంగా కనబడేది, ఇది ఉపయోగపడనంత కాలము ఈ శరీరానికి విలువ లేదు అనేది మన ఆత్మజ్ఞానంలో తెలుసుకున్నాము.
ఇప్పుడు మనం సకామ కర్మ ద్వారా ఏదైతే మన కర్మ చేస్తున్నామో ఆ కర్మ భగవంతునికి ఉపయోగపడనంత కాలము ఆ కర్మకు ఎలాంటి విలువ లేదు అనే స్టేట్మెంట్ చెప్పడానికి భగవంతుడు మనకి ఇవన్నీ చెప్తున్నాడనమాట. సో మిగతా శ్లోకాలు కూడా మనం చూద్దాం. సో 35 అండ్ 36 ఏం చెప్తున్నాడు అంటే, భయాత్ రమాన్ ఉపరతం మాంస్యంతే త్వాం మహారథా ఏషాం చ త్వం బాహుమతో భూత్వా భూత్వా అన్ అ- భూత్వా అస్యాసి లాఘవాం నీ పేరు ప్రతిష్టల ఎడ గొప్ప గౌరవమును కలిగి ఉన్న సేనా నాయకులు భయము చేతనే యుద్ధరంగమును నీవు వీడితివని భావించి నిన్ను చుల్లుకన చేయుదురు. 36 ఏం చెప్తున్నాడు అంటే, అవాచ్య బాధాంశ బాహున్ వదిష్యంతి తవాహిత నిందాంత తవ సామర్థ్యం తతో దుఃఖతరం నీ దుఃఖతరం నుఖిం. నీ శత్రువులు నిన్ను పలు నిర్దయ వాక్యములతో వర్ణించుచు నీ సామర్థ్యమును నిందింతుదురు. ఇంతకంటేనూ నీకు దుఃఖకరమైనది మరేమైనా ఉన్నదా, మరేమియూ కలదా అని చెప్తున్నాడనమాట. ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి ఇక్కడ భగవంతుడు. సో మనకి అంటే భయంతో పారిపోయాడు అనుకుంటారు. తన ఆల్రెడీ తిన మనసులో అలా ఏం లేదు. అర్జునుడు ఏమనుకుంటున్నాడంటే, అయ్యో నాకు నా నా ఆచార్యులు తర్వాత నా పితామహులు వాళ్ళెంతో నాకు మేలు చేశారు, గౌరవంతోనే వెళ్ళాలనుకుంటున్నాడు. తన మంచిగానే పోనీలే నా సోదరులకే వాళ్ళకే వదిలేస్తే వాళ్ళే చక్కగా ఉంటారు, నేను ఎవరిని చంపనవసరం లేదు, అందరు హాయిగా సుఖంగా ఉంటారు, యుద్ధ రంగంలో అందరు చచ్చిపోవడం వల్ల ఏం జరుగుతుంది, మళ్ళీ సుఖం కూడా ఉండదు, ఆనందం ఉండదు అని అన్నీ మంచిగానే అనుకుంటున్నాడు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ పాప జీవితంలో ఉన్న ఈ బద్ధ జీవులు అందరు ఏమని అనుకుంటారు, భయంతో పారిపోయాడు అనుకుంటారు. అంటే అక్కడ అటుపక్కన ఏదైతే ఈ కురువంశీయులు అనుకుంటూ ఉన్నారో దుర్యోధనుడు తను ఏమనుకుంటాడు తనకు అర్థం కావట్లేదు. తన లాస్ట్లో తెలుసుకుంటాడు, కానీ ఇప్పటి వరకు ఇంకా ఏమనుకుంటాడు, ఇతను భయంతో పారిపోయాడు అని తనకున్న తన చేసే పనులందరికీ ఇంకా అది మనం ప్రేరేపించినట్టు అవుతుందన్నమాట. ఎప్పుడైతే తప్పు తప్పు అని చెప్పలేని వాడు అది కర్మ బాధిస్తూ ఉంటుంది, భగవంతుడు చూస్తూ ఉంటాడు. సో తప్పు తప్పు అని నిలదీసేయడానికి మనం ఎప్పుడూ కూడా జంకకూడదు అని మనం తెలుసుకోవాలి. కానీ అది ఎప్పుడు గురువుల ఆశీస్సులతో మనం చేస్తూ ఉండాలి. అంతేకాని మనం ఏదో తలబిరుసుగా ఉండకూడదు, అన్నీ తెలుసుకోవాలి ఇక్కడ. సో మనకి ఏం చెప్తున్నారు, మన శాస్త్ర ప్రకారం ఏం జరుగుతుంది, మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, గురువులు ఏం చెప్తున్నారు, మన ఆచార్యులు ఏం ఘోషిస్తున్నారు, మనకి ఏం అర్థమవుతుంది, మనం చేసే కర్మ ఏ విధంగా ఉంది అని ప్రతిదీ తెలుసుకోవాలి. మనం మంచే అనుకుంటున్నాము, ఎదుటి వాడిలో ఉన్న ఆ ఎందుకంటే ఆ క్షత్రియులు ఉన్నారు కదండి, ఏంటి మనం ఫస్ట్లోనే తెలుసుకున్నాం, కామ క్రోధ లోభ మద మాత్సర్యాలతో కూడిన ఆ జీవి ఎంతగా ఆలోచిస్తాడా అంటే ఎప్పుడూ కూడా ఇలా తప్పుదారి ఆలోచిస్తాడనమాట. అందుకనే ఏదైతే ఒక గోల్ మనకి ఒకటి సెట్ చేసుకుంటామో అంటే భగవంతుని సేవలో ఉండాలి అనే ఏదైతే భక్తుడు అనుకుంటాడో మిగతా అన్నీ కూడా అవి ఒక ఖడ్గంతో చెదిరిపోయినట్టుగా అవి జరుగుతూ ఉంటాయన్నమాట. కానీ నువ్వు గట్టిగా పిడి అనేది పట్టుకోవాలి.
సో ఆ పిడి పట్టుకున్నప్పుడు మిగతా అన్నీ జరుగుతాయి. అంతేగాని కొన్ని రోజులు విన్నాము, ఒక క్లాస్ విన్నాము, ఇక్కడ విన్నాము, అక్కడ విన్నాము, అది జరిగింది, ఇది జరిగింది, ఏమర్థమయ్యింది, ఏం చేస్తున్నాము అనేది మనం అనుకోవాలి. ఏది చేస్తున్నామా అదే ఒక్కటే దాంట్లో మనం విన్నామా, ఒక్క శ్లోక విన్నామా అర్థమైపోతుంది. తర్వాత ఆ దారిలో వెళ్తూ ఉంటాము. కానీ ఈరోజు విన్నాము, మళ్ళీ రోజు జరగట్లేదు అంటే మన ఆలోచన విధానంలో ఏదో పొరపాటు జరుగుతుంది. మన వినకిడిలో ఏదో పొరపాటు జరుగుతుంది. అలా అలా మనం గమనించుకోవాలి అన్నమాట. శ్రవణంలో ఒక్క శ్రవణము మనల్ని తీసుకెళ్తుంది. ఆ శ్రవణం వింటూ మిగతా పనులు చేసుకుంటూ ఉండడం. వారానికి ఒక్కసారి వచ్చిన ఈ క్లాసు అంటే వారానికి ఒక గంట మిగతా 7 రోజుల్లో ఉన్న అన్ని గంటలకి మనకి ఏ విధంగా తీసుకువెళ్తుంది అని మననం జరుగుతూ ఉండాలి అన్నమాట. సో ఇక్కడ అందుకని చెప్తూ ఉన్నాడు, మన ఆలోచన కరెక్ట్గానే ఉండొచ్చు, ఎదుటి వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తున్నాడు అనే ఒక అప్రమత్తత, విజిలెన్స్ అనేది అవసరం. అంతేకాని ఆ నెగిటివ్లో ఉండాలని కాదు, మనం పాజిటివ్ని పట్టుకోవాలి అనేది ఇక్కడ మనకి తెలియజేస్తున్నారన్నమాట. సో తర్వాత 36 శ్లోకాల్లో కూడా అంటే ఆ క్రూరమైన మాటలు కన్నా యుద్ధంలో ఓడిపోయాను అనే అపజయము నీకు స్వర్గప్రాప్తినైనా ఇస్తుంది కదా, అందుకని నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్తున్నాడు. సో నీ శత్రువులు ఎలాంటి వాళ్ళంటే నీ సామర్థ్యాన్ని వాళ్ళు నిందిస్తూ ఉంటారు. వాళ్ళు ఎంతో క్రూరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఎంతో తప్పుగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడూ కూడా అంటే భక్తుడు మాత్రమే ఎప్పుడు ఆ స్వచ్ఛంగా ఆ పాజిటివ్గా ఆలోచిస్తూ ముందుకు వెళ్తాడో భగవంతుని దారిలో తనకి ఎప్పుడు ఎలాంటి ఆటంకాలు జరగవు అన్నమాట. ఇంకా దారి అనేది కనబడుతూ ఉంటుంది. అప్పుడు ఇంకా ఏముంది దారి. చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళకేంట్లే అమ్మా, వాళ్ళకి అన్నీ బాగా జరిగిపోతున్నాయి అందుకే వాళ్ళు అలా చేస్తున్నారు, నాకేమో ఇలాంటివి వచ్చాయి అనే ధోరణిలో ఆ కిచిడి అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. మెంటల్ కిచిడి అది కాదు ఇక్కడ. గమనించడం అనేది ముఖ్యం. ఏం జరుగుతుంది మన జీవితంలో ప్రతి క్షణం ఒక్క నిమిషం ఆగి నిలబడి మనకి చెప్పారు. మన ఏమి తెలియనప్పుడే మన మన పూర్వీకులు అందరూ చెప్పారు, పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగు, ఆరోగ్యం చాలా బాగుంటుంది అని చెప్పారు. అది అర్థమైందా చాలు మనకి ఇంకా. కానీ మనకి ఎలా అంటే మన పరుగులు ఎలాంటివి అంటే అక్కడేదో ఉంది, ఇక్కడేదో ఉంది, ఇందులో ఏదో ఉంది, అందులో ఏదో ఉంది, ఇది తెలుసుకోవాలి, అది తెలుసుకోవాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, నాకు ఇది కావాలి, అది కావాలి అనే కావాలి 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 అనే దాంట్లోనే మనం ఉండిపోయాము డియర్ డివోటీస్. ఏదైతే మనకి ఇవ్వబడిందో అందులో మనం ఎంత సంతృప్తిగా ఉన్నాము అనేది మన దారిని నిర్ణయిస్తుంది. అది మనం గమనించాలి. సో ఆ విధంగా మన కర్మ చేయాలి. మన కర్మ మనం ఎంత చక్కగా అంటే ఏ పని చేసినా కానీ అందులో మనము ఆ భగవంతుని సేవలో ఉన్నాము అనుకొని మనం చేయాలి. అప్పుడు అది మనకి చాలా సంతృప్తిని ఇస్తుందన్నమాట. ఓకేనా. సో మనం ఇంకొక శ్లోక కూడా చదివేసి ఈ సకామ కర్మ గురించి కంక్లూషన్ తెలుసుకుందాం. సో 36 చదివాం కదా. యా 37 ఏం చెప్తుంది అని అంటే హతోవా హతోవా ప్రాప్తసి స్వర్గం జిత్వా న భోక్ష్యసే మహీం తస్మా తస్మాతుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ. ఓ కౌంతేయ, నీవు యుద్ధరంగమున చంపబడి స్వర్గమును పొందుటయో లేక యుద్ధమును జయించి రాజ్యమును అనుభవించుటయో జరగగలదు. కావున
కృతనిశ్చయుడవై నిలిచి యుద్ధము చేయుము. ఇది మనకి అర్థమయ్యింది. సో ఇక్కడ వరకు అంటే మన తర్వాత నిష్కామ కర్మ గురించి తెలుసుకుంటాము. ఆ కర్మ అంటే ఇక్కడ కొంతమంది ఏంటంటే నేను చేశాను, నేను సాధించాను అని నా నేను దానికి బాధ్యుడిని, అంటే ఆ రిజల్ట్కి నేను చేయడం వల్లే జరిగింది అని అనుకుంటాడనమాట. కానీ నిష్కామ కర్మ అంటే ఏంటి అంటే నీ పని నువ్వు చేసినప్పుడు ఆ రిజల్ట్ని ఆశించకుండా చెయ్యాలి అన్నమాట. అప్పుడు ఖచ్చితంగా మనకి జరుగుతుంది. భగవంతుడి సేవలో ఉన్నాం కదండి, అప్పుడు ఖచ్చితంగా భగవంతుడు చూసుకుంటాడు. అంతేకాని మనం మన స్వార్థం గురించి చేసుకున్నాము అని అంటే ఆ పాయింట్ వరకే వచ్చి ఆగిపోతామన్నమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సకామ కర్మ చెయ్యమంటున్నాడు, కానీ సకామ కర్మ దగ్గరనే ఆగిపోమని చెప్పట్లేదు. సో మనకి ఇంకా నిష్కామ కర్మ చేస్తూ మన భగవంతుడికి యాక్చువల్గా మనకి ఏంటి అని అంటే ఒకటి ఉంటుంది, అది నేను చూపిస్తాను. మనకి దైవీ వర్ణాశ్రమ ధర్మం ద్వారా ఆ దివ్య చిత్రపటం అన్నమాట. ఆ దివ్య చిత్రపటము ఎంత బాగా మనకి వర్ణించారు అని అంటే ఆ దివ్య చిత్రపటము నేను నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను. అది వేరే దాంట్లో డాక్యుమెంట్లో ఉంది. సో మనకి ఏంటి అని అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఆ దివ్య చిత్రపటంలో మనకి ఎంత బాగా చెప్తారు అని అంటే వి మన చేసే కర్మ వికర్మలో ఉంది డియర్ డివోటీస్. ఇంకా మనం వికర్మలోనే ఉండిపోతుంది. ఎప్పుడైతే మనం గురువుని సందర్శించలేదో మన చేసే కర్మ భగవంతునికి పడనట్టుగా ఉందో అది వికర్మ కిందికి వెళ్ళిపోతుంది అన్నమాట. సో కర్మలు 4 రకాలుగా ఉంటాయి: వికర్మ, సకామ కర్మ, అకర్మ, నిష్కామ కర్మ. సో ఇలా మనకి ఒక నిచ్చెన అనేది ఉంటుందన్నమాట. సో మన కర్మ ఎలా ఉంటుంది అని అంటే ఎప్పుడైతే అది భగవంతుడికి మనకి దాంట్లో మనం భగవంతుని సేవలో లేము అని అంటే ఆ కర్మ మనం వికర్మ కిందికి తీసుకువెళ్ళిపోతుంది. అందుకని మన సకామ కర్మలో ఉండడం, అట్లీస్ట్ సకామ కర్మ అంటే మనం ముందు ముందు తెలుసుకుంటామన్నమాట. అసలు సకామ కర్మలో ఎలాంటి అని అంటే మనం చేసే కర్మని భగవంతునికి అర్పించడం. సో భగవంతుడుగా అంటే మళ్ళీ భగవంతుడు ఎవరో తెలుసుకోవాలి. ఆ 6 ఆపులెన్స్ ఉన్నవారు భగవంతులు అని మనం తెలుసుకోవాలి. ఆ భగవంతుడు ఎవరు? ఆ విష్ణుమూర్తి అని తెలుసుకోవాలి. అంటే మనం చేసే కర్మ విష్ణుమూర్తికి అర్పించాలి అని తెలుసుకోవాలి. విష్ణుమూర్తికి అర్పించిన తర్వాత దాని నుంచి మనకి దాన్ని ఆనరింగ్ చేస్తున్నామా అని తెలుసుకోవాలి. అలా చాలా ఇంకా ఉందన్నమాట. అందుకని మనము ఈ బద్ధ జీవితంలో నుంచి బయటపడాలి అనే కోరిక ఫస్ట్ కలిగి ఉండాలి. సో అప్పుడు మనకి వికర్మ అనేది అంటుకోదు. తర్వాత మనము ఇప్పుడు ఈరోజు అందుకని సకామ కర్మ అంటే భగవంతుని సేవలో ఉన్నాము అంటే వికర్మ అంటుకోదు. సో భగవంతుని సేవ ఎలాంటి సేవలో ఉండాలి? అందుకని భగవంతుడికి నైవేద్యం చేస్తామా, భగవంతుని సేవలో ఉన్న సేవకులకి మనకి సేవ చేస్తామా, లేదా ఇంకా మనము ధామానికి అక్కడికి వెళ్ళి ఎక్కడైనా సేవ చేస్తామా? అలా ఎన్నో ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలనుకుంటున్నాం, మన శరీరాన్ని ఏ విధంగా అనుకుంటున్నాము. సో ఆత్మజ్ఞానంలో మన శరీరము ఇది కేవలం పంచభూతాలతో ఏర్పడిన గ్రాస్ అంటే స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరము. ఆ సూక్ష్మ శరీరంలో ఉన్న మనసు, బుద్ధి, అహంకారం ఎప్పుడైతే నశిస్తాయో అప్పుడే మనకి ఆత్మజ్ఞానం అనేది అర్థమవుతుంది. ఆత్మజ్ఞానం అర్థమయ్యిన తర్వాత మనకి భగవంతుడి సేవలో ఉండాలి అనే తత్వము మనకి అర్థమవుతుంది. సో మనము ఎప్పుడైనా తత్వంతో ఆలోచించాలి. అంతేకాని ఆ తత్వం తెలుసుకోవాలి అని అంటే తత్వజ్ఞానిని మనము సందర్శించాలి. సో అతడు ఏం చెప్పాడు? సో ఇప్పటి వరకు మన ఆచార్యులు మనకి ఏమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు? సో ఆ ఇన్స్ట్రక్షన్ని మనం ఏ విధంగా పాటిస్తున్నాము అనేది తెలుసుకోవాలి.
సో థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. మనం అందరము కూడా ఈ విధంగా ఈ సేవను చేసుకుంటూ దీని ఇలా మనం ముందుకు సాగిద్దాము. సో మనం ఇప్పటివరకు ఏం తెలుసుకున్నాము అంటే కర్మ చెయ్యడం ముఖ్యము. ఆ కర్మ ఏ విధంగా చేయాలి, భగవంతుని సేవలో ఉండాలి అనేది మనం ఈరోజు తెలుసుకున్నాము. సో ఎవరికైనా ఏదైనా ఇంకా క్వశ్చన్స్ ఉన్నా కానీ, ఇంకా మోర్ క్లారిటీ కావాలన్నా కానీ మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడవచ్చు డియర్ డివోటీస్. ఎందుకంటే ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. లేదు అని అంటే ఇంకా మనకి ముందు ముందు అర్థం కాదు. సో డిఫరెంట్ దారిలోకి వెళ్ళిపోతుంది. సో అందుకని మనకి ఆ బేస్ అంటారు కదా, పునాది అనేది చాలా అవసరమని. సో పునాదిలు వేస్తున్నాం మనం. సో పునాదిని గట్టిగా సమకూర్చాలి అది. సో ఆ సిమెంట్ ఎంత గట్టిగా మనం వేసి దానికి చక్కగా వాటర్ పెట్టి దాన్ని పెడతామో అప్పుడు క్రాక్ ఉండదు. చక్కగా ఎన్నో సంవత్సరాలు ఆ భవనం అనేది నిలబడి ఉంటుంది. సో ఈ శరీరంలో, ఈ జీవిలో, ఈ ఆత్మ, ఈ చిత్త ఏదైతే ఉందో దానిని కేవలం భగవంతుని సేవలో ఉంచాలి అని మనం అందరం కూడా కోరుకుందాము. దీనికి ఏదైనా ఎక్కడైనా తప్పులు దొర్లాయి అని అంటే మీరు నన్ను క్షమించాలి అని కోరుకుంటున్నాను. ఇందులో ఏదైనా నేర్చుకోవడానికి మీకు అనిపించిందంటే అది నా గురువులు నాకు ప్రసాదించిన భిక్ష మీ అందరికీ నేను ప్రసాదించాలనుకుంటున్నాను. అది స్వీకరించి మీరు కూడా ఆ బాటలో నడవాలని కోరుకుంటున్నానని నేను ప్రార్థిస్తున్నాను డియర్ డివోటీస్. సో మనందరం ఇక్కడికి ఆపుదాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందికి జై. శీల ప్రభుపాదికి జై. శీల గురుదేవికి జై. నితాయి చైతన్య చంద్రాకి జై. జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయి की जय. ఆల్ అసెంబుల్ డివోటీస్ की जय. सामवेद भक्त वृंद की जय. हरे कृष्णा.